తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది. మరి అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోవాలి అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా వింటున్న విధానమే. ఈ మధ్య కాలంలో మాత్రం బంగారం కొనమని ఎవరు చెప్పారండి మీకు? బంగారం కొనాల్సిన అవసరం లేదు, ఆ రోజు ఏదైనా దానం చెయ్యాలి, అది అక్షయంగా ఉండిపోతుంది మీ జీవితంలో అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అసలు ఏది వాస్తవం? ఆ రోజున ఏం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనేటువంటి రోజు చాలామంది బంగారు కొంటూ ఉంటారు. అసలు బిజినెస్ వ్యాపారము అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఆడవాళ్ళు ఎంత బలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కొన్ని విషయాల యందు అంత బలహీనత కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మానసికమైనటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకొని యావత్తు ప్రపంచమంతా కూడా ఆడవాళ్ళ మీదనే నడుస్తుంది. ఉద్యోగాలు చేసి రాజకీయ నాయకులు, ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ మగవాళ్ళు ఆధిపత్యముని ఎంత ఉండినా బిజినెస్ పరంగా, వ్యాపార పరముగా, ఒక కిరాణా షాపు దగ్గర నుంచి, ఒక గుడ్డల షాపు దగ్గర నుంచి, ఒక బంగారు నగల షాపు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆడవాళ్ల మీద నడిచేది ఎక్కువ వ్యాపారం. అటువంటి సందర్భాలలో ఆడవాళ్ల యొక్క మనస్సు ఎలా మేము దీన్ని చేసుకోవాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి ఈ కొన్ని వ్యాపార సంస్థలు అనేటువంటి వాళ్ళు వాళ్ళని ఎలా వాళ్ళ మనస్సును మేము ఆకట్టుకోగలము అనేటువంటి విధానంలో వచ్చిన దాంట్లో భాగంగానే ఈ అక్షయ తృతీయ బంగారు కొనడం అనేటువంటిది కూడా. నిజానికి అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఏదో అంతా జరిగిపోతుంది అంటే మీరు ఉన్న డబ్బు పోగొట్టుకుంటున్నారు. బంగారం ఇంటికి వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ బంగారంలో తరుగని, ఇంకోటని, ఇంకొకటని ఇప్పుడు చూడు విపరీతంగా రేట్లు పెరగడానికి గల కారణం కూడా ఏమిటి అంటే, కొనేవాళ్ళు ఎక్కువగా ఉండేటప్పటికీ దీన్ని ఇంకా పెంచడం. దగ్గుతూ పోతే శొంఠి పిరియమైంది, వాడు దగ్గుతున్నాడు కాబట్టి ఓహో మన దగ్గర శొంఠి కొంటాడు వీడు శొంఠి కాఫీ తాగడానికి, కాబట్టి రూపాయిది 10 రూపాయలు చెప్పినా ఇప్పుడు వాడు తీసుకుంటాడు. వాడికి దగ్గు ఉపశమనం. ఎప్పుడైతే హాస్పిటల్కు పోతామో అంతకంత కడతాడు. ఎవరి కోసం? వచ్చింది తీసుకొని పోతాడు, 4 మాత్రలు రాయిస్తాం, తీసుకుంటాడు. ఎవరి కోసం? అలా అయిపోయింది. మా దగ్గర కూడా ఎప్పుడైతే జాతకం దగ్గరికి వస్తారో, బాగోలేదు గురువుగారు అని వస్తే అయిపోయింది. ముందు మామూలుగా మాట్లాడానికి మళ్ళీ అందరిని అన్నారు, మనల్ని చెప్పుకోవాలిగా. మన దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, వచ్చినాడు కదా ఇంకా వాడు ఇంక అయిపోయింది, ఇంకా వాడికి అంతే. ఇంకా అలా కారాదు ఏ వ్యవస్థలో కూడా. ఇబ్బందులు అనేటువంటివి సహజం. దేనికి దీన్ని వాడుకోవాలి? నిజంగా మనకు అక్షయ తృతీయ యొక్క గొప్పతనం ఏమిటి? అక్షయ అంటే ఏమిటి అంటే క్షయము కానిది, అంటే తరగిపోనిది అని దాని అర్థం. అచలం అంటే చలనము లేనిది అని. అందుకని ఇక్కడ ఏమవుతుంది, అక్షయం అంటే ఏమిటంటే క్షయము లేనిది. క్షయం అంటే ఏమి అంటే అప్పటికప్పుడు తరిగిపోతూ ఉంటుంది, అయిపోతుంటుంది, నాశనం అవుతుంటుంది. 1,00,000 పేర్లు పర్యాయ పదాలు. ఇక్కడ అక్షయం అంటే ఏమిటి అంటే వృద్ధి, ఎప్పటికీ ఉండేది, పోనిది. ఎప్పటికే ఉండేది ఏమిటి? ఏముండాలి నీకు? అక్షయము అనేటప్పటికీ ఏముండాలి? అసలు అక్షయ పాత్ర యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి? ధర్మరాజు వీళ్ళందరూ కూడా పాండవులు అడవులకు వచ్చినప్పుడు వాళ్లతో పాటు వాళ్ళను నమ్ముకున్నటువంటి వాళ్ళు పాండవులంతటి వాళ్ళు అడవులకు వెళుతున్నారు. మనం ఇక్కడుండి ఏం చేద్దాం, వాళ్ళతో పాటే మన జీవితం అనుకొని వచ్చినారంట వాళ్ళ వెంట. మీరందరూ రావద్దండయ్యా, మీరందరూ ఎందుకు వస్తారు?
వద్దు, మేమంటే ఏదో కష్టాలు పడతాము, మీరెందుకు కష్టం పడటము అనేటువంటి మాట చెబితే సరేలేండని కొంతమంది ఎనికిపోయిన వాళ్ళు, కొంతమంది కాదకూడదు అని వెంటనే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా వచ్చినటువంటి వాళ్లకు ధర్మరాజు అంతటి వాడు ఎన్నో ధర్మాలు దానాలు చేసినటువంటి వాడు వీళ్లకు భోజనం వసతి ఎట్లా? మేమంటే ఏదో కందమూలాలు అవి ఇవి తిని బ్రతకగలుగుతాం, కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటి? సమయానికి తిండి పెట్టలేకపోతున్నానే అనేటువంటి బాధతో మూలపురుషుడైనటువంటి సూర్యభగవాను వేడుకుంటే అక్షయ పాత్ర అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. అక్కడ అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఇవాళ ఎంతవరకు నువ్వు పెట్టగలుగుతావో అంతవరకే ఇవాళ పనిచేస్తుంది. అది ఒక్కసారి తుడిచావు అంటే ఇవాళ దాన్ని శుద్ధి చేసి తుడిచినావంటే ఇంకా మళ్ళీ నీకు ఇవాళ ప్రసాదించదు, అది రేపే అంటే. అంటే ఈ రోజుకు ఎంతవరకు కావాలనో అంతవరకు. దాని అర్థం ఏమిటి? మనం ఎక్కువగా సంపాదించుకొని అతిగా రేపటికి దాచుకోవాలి అనేటువంటిది కాదు. ఇవాళకి మనము ఎంత వండుకొని మనము తినాలనో అంత వండుకోవడం, ఎంతమందికి పెట్టాలనో అంతమందికి మనం ఇచ్చేయడం. ఈ చేసేటువంటి ప్రక్రియ దేనికి చేసుకుంటున్నాం? అక్షయపాత్ర దేనికి ఇచ్చాడు? 10 మందికి వచ్చినటువంటి వాళ్లకు పెట్టాలి అనేటువంటి దాంతో ఇచ్చాడు. అటువంటిది మనం రాబట్టుకోగలగాలి అంటే ధర్మరాజు ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. అటువంటి వాడికి కదా అది ఇచ్చాడు, ఆ అక్షయపాత్ర అనేటువంటిది. అది తీసుకొని ఆ రోజు భోజనం అంతా కూడా పెట్టగలిగినాడు అందరికీ కూడా. అలా జీవితము గడుపుతూ వచ్చారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏమిటి? అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఎండాకాలంలో వస్తున్నది పైన. మనం అర్థం చేసుకోవాల్సినది ఎప్పుడు వస్తుంది? అక్షయ తృతీయ విపరీతమైనటువంటి ఎండాకాలంలో వస్తున్నది. ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ నాడు మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని ముఖ్యంగా తెలుసుకుంటే, ఆ రోజు బాగా ఆకలిగా కొన్నటువంటి వాడికి ఒక గ్లాసు మంచినీళ్ళు, దప్పిక కొన్నటువంటి వాడికి ఒక మంచినీళ్ళు ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చినాము అంటే 100 మందికి భోజనం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది. మరి ఒక 10 మందికో 5 మందికో భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. కడుపు నిండా భోజనం పెట్టగలిగినారు. మనం ఎక్కడ పుడుతున్నాము? నాది ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో పెరిగాం, ఈ మట్టిలోనే పోతామని చెప్తాం మనం. మట్టి, అందుకనే స్త్రీమూర్తికి కూడా మట్టి గాజులు లక్షణకరము అని చెప్పారు. నువ్వు బంగారువి ఎన్ని వేసుకున్నా మట్టి గాజులు ఎప్పుడు వేసుకుంటారు? ఒక పుణ్యవతి అమ్మాయికి వేరు, కన్యగా ఉండేటువంటి అమ్మాయికి మట్టి గాజులు వేరు, వివాహమైనటువంటి స్త్రీకి మట్టి గాజులు వేస్తారు. ఎందుకు? పుణ్య సంపద, పుణ్యప్రదం, ఆమె సుమంగళి, లక్షణకరం, ఇన్ని మాట్లాడుతున్నాం. అందువలన మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఎవరికైనా పేదవాళ్లకు దాహము నిరంతరము ఆ కుండలో నీళ్లు ఒక కుండ తీయించి, ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి అందరూ మట్టి కుండలు పెట్టుకొని ఉంటారు అమ్ముకునేవాళ్ళు. ఎందుకు పెట్టుకుంటున్నట్టు? మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, మనకేం అవసరంలే అని కాదు. ఒక మట్టి పాత్ర తీసుకొని దాని నిండా మంచినీళ్ళు పోసి ఒక పేదవాడికి ఇచ్చామనుకోండి, ఆ కుటుంబం అంతా నీళ్లు దాంట్లో పోసుకొని బతకగలుగుతుంది. ఇటువంటి దాన ధర్మాలలో ఈ ఒక దాన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటివి చెయ్యాలి అనేటువంటివి. 10 మందికి దేవాలయాల్లో ఒక 10 మందికి అన్నదానం, ఇంకో చోట ఎక్కడన్నా అన్నదానం, లేదా వాళ్ళ యొక్క పెద్దల పేర్లతో అక్షయ తృతీయ నాడు ఫలానా చోట ఫలానా ఇది చేస్తున్నాము అని ఇలాంటి వస్త్రదానము, అన్నదానము, మంచినీళ్ళు, ఇలాంటివి దాన ధర్మాలు చేయటం అనేటువంటి వాటిల్లో ఈరోజు చేస్తే అంతకు 10 మనకు వచ్చి ఇంకా మేలు జరుగుతుంది. మన దగ్గర ఉన్న డబ్బుతో మనం కొనుక్కొని బంగారు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా పెరుగుతుంది అక్షయం అంటే? నువ్వు పెట్టినంతే కదా ఇస్తాడు వాడు, అంతే, ఎక్కువ ఇయ్యడుగా. బంగారు షాపుల వాళ్ళ దగ్గరవి కొనుక్కునే ప్రతి వాళ్ళు అక్షయ తృతీయ నాడు నేను సెంటిమెంట్, ఏదో నేను ఆ రోజు కొనుక్కున్నా ప్రతి సంవత్సరం కొనుక్కుంటున్నా
అని అనుకుంటుంటారు. ఏదో సెంటిమెంట్, ఆడవాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. మేము ఏదో పోయినాము కొనుక్కున్నాము, నీ దగ్గర ఉండే డబ్బుతో నువ్వు కొనుక్కుంటే తెచ్చుకుంటున్నావు. అది ఆ రోజే అనేది ఏముంది? అక్షయ తృతీయ పోతే చవితినాడు కొంటే ఇరా? మరి అక్షయ తృతీయ నాడు మాత్రమే షాపులు తెరవాలి కదా, మరి ఎందుకు మళ్ళీ మూసేయాలి కదా? లాజిక్. మరి అవసరానికి ఎప్పుడైనా కొంటున్నాం కదా, ఇంకా ఈ మాత్రానికి ఎందుకు? ఒక విలువ ఉండాలి కదా ఒక మాట చెప్పినందుకు, ఒక శాస్త్ర ప్రామాణికం ఉండాలి కదా. అక్షయ తృతీయకు గోల్డ్ కొనుక్కోవడానికి ఒక శాస్త్రం లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. ఊరికే ఏదో పోతుంటారు, అక్షయ తృతీయ కాబట్టి గోల్డ్ కొనండి. పైగా డబ్బులు ఎవరికి ఊరికే రావని మళ్ళీ ఒక స్లోగన్ ఒకటి. ఊరికే రావని తెలుసు, కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టాన్ని మీరు ఎందుకు దోచుకోవడం? ఊరికి రావని వాళ్ళ కష్టం అది, అంతే కదా. ఇది కరెక్ట్ కాదు. అందుకనే సమాజంలో ప్రజల వీక్నెస్తో ఆడుకోవడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తూ ఉండేటువంటిది. అవి తెలుసుకొని జాగ్రత్త, ప్రజలే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ద్రోహానాం ద్రోహ చింతనం అని ఎప్పుడు కూడా దొంగకు ఎప్పుడు వీళ్ళు తాళం వేస్తారా, దొంగతనం చేద్దామా అనేది ఉంటుంది. అది వాడి నైజం. మనము అప్రమత్తంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనది. ఇట్లాంటి సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, బంగారు కొనుక్కోవడం తప్పని నేను అన్ను. ఆ రోజే కొనుక్కోవాలనేది పెద్దగా అంత ఇదేమీ లేదు అని ఎక్కడా ప్రామాణికం లేదు. నువ్వు ఎంత ఇస్తున్నావో అంతే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది రెండింతలు ఎట్లా అవుతుంది? కానీ ఈ పుణ్యం అనేది ఉంది. పైగా బంగారులో కలిపురుషుడు ఉంటాడు. పోయి మనము బంగారంలో కలిపురుషుడిని ఇంటికి తెచ్చుకుంటున్నాం మనం, కలి ప్రభావంలో. ఇప్పుడు ఎలాంటి డబ్బు పెడుతున్నాం అక్కడ? నేను దాచుకొని చేసుకొని తెచ్చుకున్నాను అని మనం చెప్పుకుంటున్నాం. కలి అనేటువంటి వాడు మనం ఒకవేళ కొనుక్కున్నటువంటి బంగారానికి న్యాయం జరగాలి, ఎంతో కొంత బంగారు శరీరం మీద ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం. సువర్ణం, ఎటువంటి సువర్ణం మన చేతిలో ఉండాలి, ఎటువంటి డబ్బు పెడుతున్నాం అనేది ముఖ్యం కదా. ఏం చేసుకుంటున్నామని అప్పు చేసుకుంటున్నారు ఇంట్లో మగవాళ్ళకు తెలియకుండా ఆడవాళ్ళు పాపం ఈ అక్షయ తృతీయ నాడు అప్పుల పాలు అవుతున్నారు. అది కట్టుకోలేక, అది కట్టుకునేటప్పుడు మళ్ళీ అక్షయ తృతీయ వస్తుంది కదా, మళ్ళీ ఇంకోటి దగ్గర అప్పు చేయడం. ఇది ఎక్కడికి, ఎవరిని బాగు చేస్తున్నట్టు? ఇది మీకు తెలియకుండానే మీ కుటుంబాన్ని మీరే ఊబిలోకి దించుకుంటూ, మీరు ఒక మంచి పని చేసుకుంటున్నా కదా అని అనుకుంటూ మీ కుటుంబాన్ని మీరే ఇబ్బందుల్లోకి తోసుకుంటూ బాగుపడేది ఎవరినో బాగుపరచడానికి చేస్తున్నారు. ఇది ఈ ఆలోచన చెయ్యాలమ్మా సమాజం ఎప్పుడూ కూడా. మేము చెప్పేటివి శాస్త్ర ప్రామాణికమైనటువంటి విషయాలు. అక్షయ తృతీయ నాడు ఒకరికి అన్నం పెట్టడం ఎందుకు? నీ ఇంట్లో ధన సంపద పెరుగుతుంది, ఒకరికి తృప్తి, ఒకరి అక్కడ కడుపు నిండా భోజనం పెట్టారు అని అంటే అంతకంత 10 దానములలో అన్నదానము మిన్నా అన్నాడు. ఒకరికి మంచినీళ్ళు ఇచ్చినాము, తృప్తి కలుగుతుంది. ఒక కుండ తీయించండి. ఎందుకు? మట్టి పాత్ర ఒకటి తీయించడం వలన ఏం జరుగుతుంది? మీకు ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. అందుకనే ఎందుకు మట్టి పాత్ర దానం చేయాలి అని అన్నారు అంటే, వీడు చనిపోయినటువంటి తర్వాత ముందు మట్టి పాత్రే పట్టుకొని పోతుంటాడు. వీడికి ఆయుష్ పెరగాలి, పుణ్య సంపద పెరగాలి, మట్టి పాత్ర దానం చేయాలి. ఇవి చెయ్యాలి. లేని వాళ్లకు దానం చేయాలి, ఉన్నవాడికి కాదు. నేను చెప్తున్నా, బ్రాహ్మణులకే దానం చేయండి, లేదు ఎవ్వరికైనా పేదవాళ్లకు, మట్టి పాత్ర కొనుక్కోలేని వాళ్లకు మనం వెతుక్కొని పోయి ఇచ్చిన, బెంజు కారులో ఒక గుడిసె దగ్గరికి పోయి మనం ఒక మట్టి పాత్ర దానం చేసిన పుణ్యప్రదం. ఈ బెంజు కారులో పోయిన వ్యక్తిని రేపు భగవంతుడు బంగారు పల్లకీలో తీసుకుపోతాడు. ఇక్కడ నువ్వు పేదవాడి దగ్గరికి పోయినందుకు గాను. అది ఆలోచన చేయాలి సమాజంలో. అమ్మ, చిన్న చిన్నవే మనం చేసినటువంటి పాపాలు తెలుసో తెలియకో చేసినటువంటివి పోవాలి అంటే ఇటువంటి తిథుల నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి. మనం కలిపురుషుని ఇంటికి తెచ్చుకోవడం కాదు అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.